ఇప్పుడు 6కు చేస్తున్నాం, హాస్టల్లో వేస్తున్నాం. నేను పర్యటిస్తున్నాను, కొడుకు కోడలు రాజు శృతి కూడా పర్యటిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఒక ఊరికి పోయారు, నేను ఒక ఊరికి వచ్చాను. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్నాం. అయితే ఒకటి, తల్లికి వందనం కంఫర్టబుల్గా అందరికి పడిపోయినాయి. ఇంకేదైనా 1వ తరగతి అడ్మిషన్స్ ఉండేవాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్ డిలే అవుతుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అవి కూడా లిస్టులో అప్లోడ్ అయినాయి. ఈ మండలం తల్లికి వందనం 7,299 మంది 9,40,00,000 వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి. ఒక్క ఇంకుర్తి గ్రామం 333 మంది 42,90,000 పడ్డాయి. ఇవన్నీ పర్ఫెక్ట్గా జరుగుతూ ఉన్నాయి. పింఛన్ 4,000 రూపాయల లెక్కన 6,000, 10,000, 15,000 అవి కూడా 1వ తేదీ వాళ్ళకి ఇంటికి చేరిపోతున్నాయి. అది ఒకటి కాకుండా గ్యాస్ 3 గ్యాస్ కనెక్షన్లు 2,700 వాళ్ళ జమల్లో పడుతున్నాయి. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్ ప్రయాణం జరుగుతుంది, ప్రారంభమవుతుంది. అన్నదాత సుఖీభవ అది 20,000 రూపాయల లెక్కన ఎకరా ఉన్నా వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఏంటంటే చెప్పిన స్కీమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకం రాజ్యం వెళ్ళింది. అప్పులు చేసి కూర్చున్నారు, బకాయిలు పెట్టేశారు, శాఖలు మూసేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఇరిగేషన్ లేదు, మైక్రో న్యూట్రియంట్స్ లేదు, మెకనైజేషన్ లేదు, అన్నీ మూసేసినారు. వ్యవసాయ శాఖలు, ఇరిగేషన్లో కూడా అంతే. మొత్తం ప్రాజెక్టులన్నీ ఆపేసేసారు, అన్నీ ఇన్కంప్లీట్. అవన్నీ ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం డిపార్ట్మెంట్స్ని మూసేసి నేను బటన్ నొక్కుతాను ఓట్లు వేయండి అన్నారు. ఇప్పుడు మనకు ఈ కూటమి ప్రభుత్వానికి ఏంది, యథాతథంగా ఇప్పుడు రోడ్లు మరమ్మతులు, కొత్త రోడ్లు స్టార్ట్ అయిపోయినాయి. ఓ పక్కన కాలువల పూడికలు తీయటం, ప్రాజెక్టులు స్టార్ట్ అయిపోయినాయి. ఆపరేషనల్ మెయింటెనెన్స్ అండ్ అక్కడ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ మళ్ళీ యథాతథంగా లైన్లోకి వచ్చింది. విద్యాశాఖ, పంచాయతీరాజ్ అన్నీ తిరిగి ట్రాక్లోకి వచ్చినాయి. అంతకుముందు అన్నీ మూసేసి నేను బటన్ నొక్కుతా, మీరు ఓటు నొక్కండి అని చెప్తున్నాడు. రాష్ట్రం పోయింది. ఇప్పుడు అది కాదు, మళ్ళీ గాడిలో పడింది రాష్ట్రం. ఇటు కూటమి, తెలుగుదేశం, బీజేపీ అండ్ జనసేన. ఇప్పుడు మీరు చూశారు ఈరోజు పేపర్లో 2019కి ముందు ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ఆపేస్తే 200 కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ ఆయన చేసిన పాపాలు. ఇల్లు డబ్బులు ఆపేసేసినాడు. 19కి ముందు ఎవరైతే పేదోళ్ళు పక్కా ఇళ్ళు కట్టుకున్నా, ఎవరైనా ఎన్ఆర్ఈజీఎస్లో పనిచేసినా, ఇరిగేషన్లో పనిచేసినా అన్నీ